1 Chronicles chapter 4 verse 10 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. సో ఎబ్బేజు యొక్క తల్లి ఎబ్బేజుకి జన్మనిచ్చేటప్పుడు చాలా భయంకరమైన మరణ పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. భయంకరమైన వేదనలో ఆ బిడ్డను కనింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆమె కలిగిన ఒత్తిడికి, ఆమె కలిగిన బాధకి ఆమె ఏమని పిలిచిందంటే వేదన అని పిలిచింది పుట్టే బిడ్డని. సో గనుక అతను వేదనగా పిలువబడ్డాడు. అతని పేరు చాలాసార్లు మీరు గమనించాల్సిన విషయం, బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమె ఏం చెప్పండి. పేర్లు కేవలం పిలవటానికి ఏర్పాటు చేయబడినవి కాదు. మీరు దేవుని వాక్యంలో గమనిస్తే దేవుడు ఒక వ్యక్తికి ఒక పేరు ఇచ్చిన, వాక్యం ఒక వ్యక్తికి ఒక పేరు ఇచ్చిన, పేరులు ఆధ్యాత్మిక మార్గములు, నేమ్స్ ఆర్ స్పిరిచువల్ పాత్వేస్. పేరు అనగా దేవుడు ఒక వ్యక్తికి ఒక పేరు ఎందుకు ఇస్తాడంటే అదొక ఆధ్యాత్మిక మార్గము. ఆ మార్గంను అనుసరిస్తే ఆ వ్యక్తి ఆ విధముగా మార్చబడతాడు. అబ్రహాము అని పేరిచ్చాడు, అనేక జనములకు తండ్రి. అదొక ఆధ్యాత్మిక మార్గం. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ పాత్వే. నీవు ఆ పేరును, ఆ మార్గమును నువ్వు అనుసరించు, ఆ విశ్వాస మార్గము, నీవు అనేక జనములకు తండ్రిగా చేయబడతావు. హల్లెలూయా. ఇస్సాకు అనగా నవ్వు, యాకోబు అనగా మోసగాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దేవుని కుమారుడుగా. సో నా మీరు గమనిస్తే నేమ్స్ ఆర్ స్పిరిచువల్ పాత్వేస్ దట్ వన్ ఫాలో ద వే. ఆ మార్గమును అనుసరించిన వాడు ఆ విధముగా మార్చబడతాడు. సో ఇప్పుడు ఎబ్బేజు అంటే వేదన. ఇప్పుడు తన యొక్క డెస్టినీ, తన జీవితము, తన ప్రయాణము, తన విధానము, తన దినములు అన్ని వేదనగానే ఉన్నాయి. ఎదుగుతూ ఉన్నాడు, వేదనలో బతుకుతున్నాడు. బయటికి వెళ్తే వేదన అని పిలుస్తున్నారు, ఎబ్బేజుకి నచ్చలేదు. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే తన జీవితంలో అతడు ఎదుగుతూ ఉన్న సమయంలో, అతడు ముందుకు వెళ్తున్న సమయంలో ఎవరో చెప్పారు, పలానా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడని. ఎవరో చెప్పారు, ఎవరి దగ్గర విన్నాడు, లేకపోతే తెలుసుకున్నాడు. తెలుసుకొని అతడు ఆ దేవుని పేరట మొరపెట్టడం ఆరంభించాడు. నా మాట అర్థమైతే ఆమె చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జేబెజ్ గ్రోయింగ్ అప్, ఎబ్బేజు ఎదుగుతున్న ఆ ప్రక్రియలో దేవుని కలుసుకున్నాడు. జీవితాలను బాగు చేసే ఒక ఆయన ఉన్నాడని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ దేవునికి మొరపెట్టడం ఆరంభించాడు. సో గనుక ఎబ్బేజు ప్రార్థన ఒక విషయాన్ని చూపిస్తుంది. ఏంటంటే ఏమాత్రము కూడా ఎప్పుడు కూడా తక్కువకు సరిపడకూడదు అని. అంటే నెవర్ సెటిల్ ఫర్ లెస్. నీ జీవితంలో ఎప్పుడు కూడా తక్కువ స్థితికి సరిపెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ రోజున నీకు కలిగిన దానికంటే శ్రేష్టమైనది దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఈ రోజున నీవు చూస్తున్న కొంత దీవెన ఉంది కదా, దానికంటే ఉన్నతమైనది దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న దానికంటే ఉన్నతమైనది దేవుడు సిద్ధపరిచాడు. సో నీ పేరు ఎబ్బేజు కాబట్టి నువ్వు ఎబ్బేజుగా నీ జీవితాన్ని ముగించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన అడగాలి, ఎబ్బేజు ప్రార్థించినట్టు, లార్డ్ బ్లెస్ మీ అండ్ ఐ నీడ్ దట్ ఫోర్స్ అపాన్ మై హెడ్. నా తలపైన అభిషేకం కావాలి, నా తలపైన ఆ శక్తి, నా తలపైన నీ హస్తము. నేను బయటికి వెళ్ళినప్పుడు, పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, మనుషులను ఎదుర్కొన్నప్పుడు, ప్రభువా ఆ విధమైన శక్తి నేను చూడగలను. లార్డ్ బ్లెస్ మీ. కమ్ ఆన్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. 2025లో ఏవైతే నీకు ఇబ్బందులుగా ఉన్నాయో, 2025లో ఏవైతే నీకు వేదనగా ఉన్నవో, 2025లో ఏవైతే నీకు గాయములుగా మారినాయో, 2025లో ఏ పరిస్థితులలోనైతే ఏ విషయముల గురించి నువ్వు కన్నీరు కార్చి బాధపడి ఇబ్బంది పడి కొంత అసంతృప్తితో ఉన్నావో, అవన్నీ 2026లో నీకు దీవెనలుగా మార్చబడును గాక. All your pain in 2025 shall become your gain in 2026.
2025లో నీకు బాధగా, నీకు నొప్పి కలిగించినవన్నీ 2026లో నీకు లాభములుగా మార్చబడును గాక. నీవు నష్టపోకుండా దేవుడు నిన్ను ఆజ్ఞాపించి ఉన్నాడు. నీకు నష్టము కలుగుకున్నట్లు దీవెన నీ పైన ఆజ్ఞాపించబడి ఉన్నది. God has commanded a blessing over your life. నీ పైన దేవుడు ఒక దీవెనను ఆజ్ఞాపించి ఉన్నాడు. డియర్ బిలీవర్, దేవుని సన్నిధిలో నీవు స్థిరపరచుకున్నప్పుడు ఆ దీవెన నీ పైన నిలబడుతుంది. దేవునికి దూరముగా దీవెన పొందలేవు. దేవుని సన్నిధికి దూరముగా దీవెన పొందలేవు. ప్రార్థన అనుభవం లేకుండా దీవెనలో బ్రతకలేవు. వాట్ యు నీడ్ ఈస్ ద బ్లెస్సింగ్. వాట్ యు నీడ్ ఈస్ నాట్ మనీ. బ్లెస్సింగ్ అంటే మనీ కాదు, అదొక భాగమే. కానీ బ్లెస్సింగ్ అంటే నీ పైన ఉన్న ఒక మిస్టీరియస్ గ్రేస్ ఆఫ్ గాడ్, ఒక మర్మయుక్తమైన దేవుని కృప. ఎవరికి అర్థం కాదు నువ్వెందుకు వృద్ధి చెందుతున్నావో, కానీ నువ్వు వృద్ధి చెందుతూనే ఉంటావు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. నువ్వు ఎలా దీవించబడుతున్నావు, ఎలా వృద్ధి చెందుతున్నావు, వారు వెతికి తెలుసుకునేసరికి వారు నిన్ను పట్టుకోలేనంత దూరానికి దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. నిన్ను చేరలేనంత ఉన్నత పరిస్థితి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఎబ్బేజు తన దేవుడైన ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడు. అయ్యా, నా సరిహద్దును విశాలపరచు. చాలా బలమైన మాట. మీరు ప్రార్థించాలి. ప్రే ఫర్ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో వృద్ధి కొరకు మీరు ప్రార్థించాలి. ఇంక్రీజ్ ఇన్ ఫైనాన్సెస్, ఇంక్రీజ్ ఇన్ పీస్, ఇంక్రీజ్ ఇన్ హెల్త్, ఇంక్రీజ్ ఇన్ ఫేవర్. నీ పైన ఉన్న కృప అది వృద్ధి చెందినట్లు, నీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందినట్లు, నీ యొక్క ఆరోగ్యం వృద్ధి చెందినట్లు, నీ కుటుంబంలో సమాధానం వృద్ధి చెందినట్లు, దేవుని కార్యములు నీ జీవితం వృద్ధి చెందినట్లు నువ్వు అడగాలి. లార్డ్ ఎన్లార్జ్ మై టెరిటరీ. నా సరిహద్దును విశాలపరచు నాయన. నేను చెప్తున్నా, ప్రార్థన చేయకుండా దేవుడు పని చేయడు. సంబడి షౌట్ బ్లెస్ మీ. ఇంకా బిగ్గరగా బ్లెస్ మీ. అయ్యా, నన్ను దీవించు నాయన. నా సరిహద్దులు విశాలపరచు ప్రభా. ఇంక్రీజ్ మై ఇన్ఫ్లుయెన్స్, మై ఇంపాక్ట్. ఎబేస్ చేస్తున్న ప్రార్థన కీర్తన 71వ కీర్తన దయచేసి చూద్దాం. కీర్తన 71వ కీర్తన 21వ వచనం. కీర్తన 71:21. Psalm 71 and verse 21. నా గొప్పతనమును వృద్ధి చేయము. నా గొప్పతనమును వృద్ధి చేయము. చూసారా ప్రార్థన? నా గొప్పతనము. నో నథింగ్ రాంగ్ ఇన్ ప్రేయింగ్ లైక్ దిస్. నా గొప్పతనమును వృద్ధి చేయము. చదవమ్మా ఇంకా. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. కమ్ ఆన్, హల్లెలూయా. నా గొప్పతనము వృద్ధి చేయి. అదే ఎబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా సరిహద్దులు విశాలపరచు, నా గొప్పతనం వృద్ధి చేయి. ఆదికాండం 12వ అధ్యాయానికి రండి. మరలా కీర్తనకు వద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. జెనసిస్ 12:1 చదవమ్మా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. చూసారు 2వ వచనం ఎంత బ్యూటిఫుల్ వచనం. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ నేషన్. నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించడం అంటే కేవలము నీవు కొన్ని మెటీరియల్ బ్లెస్సింగ్ పొందటమే కాదు. నిన్ను ఆశీర్వదించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు అడిగిన ప్రతి చోటు, నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోటు దీవించబడటం. నువ్వు ఏది పట్టుకుంటే అది ఫలభరితముగా మార్చబడటం. కమ్ ఆన్, హల్లెలూయా. మాట అర్థమవుతుందా? ఆ విధమైన దీవెన దేవుడిని పైన ఉంచాలని ఆయన సన్నిధిలో ప్రార్థించాలని కోరుతున్నాడు. నిన్ను ఆశీర్వదించి ఆ తర్వాత మాట కొరకే నేను చదివాను, నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు దేవుడు. అంటున్నాడు అన్నమాట, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. నీ నామము గొప్ప చేస్తాను. కొంతమంది ప్రభా నాకు అదేం వద్దయ్యా, నాకు అదేం వద్దంటే వద్దంటే చేయడు. హ్యూమిలిటీ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ కొరకు చేసేదంతా అంగీకరించడమే. టు రిసీవ్ అండ్ యాక్సెప్ట్ వాట్ ఆల్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ యూ. యేసుక్రీస్తు వారు నీ కొరకు చేసిన సమస్తమును నీవు అంగీకరించి దాన్ని స్వీకరించటమే
దీనత్వం. ఆయన నీకు అనుగ్రహిస్తుంటే నాకొద్దు 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 అంటే నువ్వేంటి నాకు ఇచ్చేదని అహంకారం అది. సో డోంట్ సే నో వెన్ గాడ్ వాంట్స్ టు సే, గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్, when God wants to bless you. దేవుడిని దీవించాలనుకున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో కొన్ని గొప్ప కార్యాలు చేయాలనుకున్నప్పుడు, నేను నీ నామమును గొప్ప చేస్తాను, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. కమ్ ఆన్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నీ పేరు నీకు నచ్చకపోతే దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. ఎబ్బేజు నచ్చలేదు ఎబ్బేజుకి, అది వేదన అనిగా అందరూ పిలుస్తూ ఉన్నారు. కానీ ఎబ్బేజు పేరు మార్చలేదు, కానీ ఎబ్బేజు జీవితాన్ని మార్చాడు. ఎబ్బేజు వేదనతో ఆరంభించబడ్డాడు, కానీ దీవెనతో తన జీవితాన్ని ముగించాడు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనమ పొందిన వాడుగా మార్చబడ్డాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అతని నామమును గొప్ప చేశాడు కనుక. హల్లెలూయా. ఇప్పుడు దాకా వాడేమన్నాడండి, వాడు అసలు పనికిరాడండి, వాడు వేదనండి అన్న వాళ్ళు ఇప్పుడు అందరూ మేము ఎవరనుకున్నాం? వేదన తాలూకా, ఎబేస్ తాలూకా. వి ఆల్ బిలాంగ్ టు జేబేస్. ఆ ఊరి పేరు ఎబ్బేజ్ అని మార్చబడింది. అంత ఘనత పొందేశాడు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? మా ఊరేంటి? మా ఊరు ఎబ్బేజ్. వారు ఇప్పుడు ఘనముగా ఫీల్ అవుతున్నారు ఎబ్బేజ్ యొక్క పేరు చెప్పుకోవటానికి. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము తన పైన నిలబడింది కనుక.